దేవుడు మాట్లాడితే లేదు, ఈ దినాల్లో దేవుడు మాట్లాడడు, కనపడడు, చచ్చిపోతారు, కనపడింది అంటున్నారు దేవుడు. 14 అంటున్నారు. గమనించండి, చూద్దాం త్వరగా. అబద్ధములు ప్రకటిస్తున్నారు. నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞ ఇవ్వలేదు, వారితో మాట్లాడలేదండి. ఈ మనసు వాక్యం కాదు. దయచేసి నిశ్శబ్దంగా ఆలకించింది. సినిమా జీవులు కాడా ఉన్నట్లుగా ఉండకూడదు. అల్లరిగా చిల్లరగా దేవుడు నీ కన్నులు ఇచ్చారు, కాలు ఇచ్చారు. నీ కాలంత కన్ను, నీ కన్నంత దేవుడు అర్థం చేసుకో. నీ కన్ను జనాన్ని ఆలోచించుకోండి. ఇక్కడ ఏముంది రాయబడి ఏమిటో అన్నాడు యెహోవా, నాతో ఇట్లేను, వారితో మాట్లాడలేదు, మాట్లాడకుండా బయలుదేరి వస్తున్నారు. గమనించండి పిల్లారా, సొంత ప్రయత్నాలు పంపలేదు. అందుకే గమనించారు, ఆ ఆత్మల దేవుడి సంబంధం కాదు, పరీక్షించవలసింది పిల్లారా. గమనించండి, ఎవరు పడితే వారు బయలు చూస్తున్నారు, ఉద్యోగాలు చేస్తూ ఇంకా పనులు చేస్తూ సేవ చేస్తున్నారు. దేవునికి ఒప్పుకోడు, అది ఒప్పుకోడు. చూడండి, రెండు కాలు పెట్టనీరు దావీదును కోరుకొని గొర్రెల దొడ్డిలో నుండి అతను పిలిపించును. పాడి గొర్రెలను వెంబడించడం మానిపించాడు. మానిపిస్తాడు. నిన్ను పిలిస్తే నీ వ్యాపారం చేయడు, నేను ఉద్యోగం చేయడు, ఏది చేయడు, మానిపిస్తాడు. ఎట్ట బతకాలని అంటారు చాలా మంది. నమ్మామంటారు, ఎట్ట బతకాలంటారు. దేవుడు ఎత్తారనేది నమ్మకం. అంటే వారిని పిలవలేదు కనుక వారికి అవిశ్వాసం ఏర్పడింది. పిలవలేదు కనుక వారికి జీవనోపాధి జరగదు. గమనించండి. కనుక గమనించినట్లయితే మరి